Hello guys, welcome back to my channel. So in this video we are going to do some problems related to the impulse response. So ikkada meer chusukunnataithe y of n is equal to 0.7 into y into n minus 1 0.1 into y into n minus 2 plus 2x into 2x of n minus x of n minus 2. సో ఇది ఇచ్చాడు అనమాట. సో దీనికి మనం ఇంపల్స్ రెస్పాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్పుట్ సిగ్నల్ అనేది 0 అనమాట. సో అప్పుడు టోటల్ రెస్పాన్స్ అనేది న్యాచురల్ రెస్పాన్స్ ప్లస్ ఫోర్స్డ్ రెస్పాన్స్. సో టోటల్ రెస్పాన్స్కి మన ఫార్ములా ఏంటి? న్యాచురల్ రెస్పాన్స్ ప్లస్ ఫోర్స్డ్ రెస్పాన్స్ అని కలిపితే మనకి టోటల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అనేటివి 0 చేసుకోండి, ఓకేనా, ఇన్పుట్ సిగ్నల్లో. సో అప్పుడు మనకి సేమ్ అంతే, మనం ఇంతకుముందు న్యాచురల్ రెస్పాన్స్ ఫోర్స్డ్ రెస్పాన్స్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ సిమిలర్గా అలాగే చేయాలి. సో వై ఆఫ్ ఎన్ ప్లేస్లో మనకి ల్యాండా పవర్ ఆఫ్ ఎన్, వై ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లేస్లో ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, వై ఆఫ్ ఎన్ మైనస్ 2 ప్లేస్లో ల్యాండా పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2ని ఈ విధంగా రీప్లేస్ చేసి మనకి వాటికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ల్యాండా వచ్చి 0.5, నెక్స్ట్ అలాగే ల్యాండా 2 వచ్చి 0.2. సో ఇక్కడ ఏంటి, 2 డిఫరెంట్ రూట్స్ అనేవి వచ్చాయి కాబట్టి హోమోజీనియస్ సొల్యూషన్ అనేది మనకి y of h of n is equal to c1 lambda 1 power n plus c2 lambda 2 power n. సో lambda 1 వచ్చి 0.5గా తీసుకుంటే lambda 2 వచ్చి 0.2గా తీసుకుంటే సో ఈ విధంగా వీటిని ఇంటర్చేంజ్ చేసుకునే తీసుకోవచ్చు. సో ఇన్పుట్ సో ఇనిషియల్ కండిషన్స్ అనేవి 0 కాబట్టి y of -1 y of -2 is equal to 0. సో నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో మనం n is equal to 0 అనేది ప్లేస్ చేయాలి. సో ఒకసారి n is equal to 0, ఒకసారి n is equal to 1. సో ప్లేస్ చేస్తే y of 0 వాల్యూ అనేది వస్తుంది. సో n is equal to 0, n is equal to 1 ప్లేస్ చేస్తే y of 1 వాల్యూ అనేది వస్తుంది. సో ఈ టర్మ్లో మనం n is equal to 0 అనేది ప్లేస్ చేసినప్పుడు ఈ టర్మ్ మొత్తం 1 అయిపోద్ది, ఈ టర్మ్ మొత్తం 1 అయిపోద్ది. అప్పుడు y of 0 is equal to c1 plus c2 అవుద్ది. సో నెక్స్ట్ అలాగే y of 1 అనేది ప్లేస్ చేసినప్పుడు c1 into 0.5 పవర్ ఆఫ్ 1 ప్లస్ c2 0.2 పవర్ ఆఫ్ 1. సో y of 1 వాల్యూ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ y of 0 అనే వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ విధంగా మనం రెండు ఈక్వేషన్ని కంపారిజన్ చేసుకుంటే మనకి c1 వాల్యూ c2 వాల్యూస్ అనేవి రెండు వస్తాయి. c1 వాల్యూ అలాగే c2 వాల్యూ రెండు వస్తాయి. సో ఆ రెండు ఈక్వేషన్స్ని మనం ఇక్కడ హోమోజీనియస్ సొల్యూషన్లో మనం ప్లేస్ చేస్తే మనకి వచ్చే ఈక్వేషనే మనకి సో c2 వాల్యూ c1 వాల్యూస్ని మనం ఈక్వేషన్లో ప్లేస్ చేస్తే మనకి ఫైనల్గా ఈ టర్మ్ అనేది వస్తుంది. సో దీన్నే మనం ఇంపల్స్ రెస్పాన్స్గా తీసుకుంటాం. If you like this video, please like, share and subscribe. Thanks for watching. Thank you.